వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లు గెలిచి జీతాలు తీసుకుంటూ అసెంబ్లీకి రాని పరిస్థితిని ఆక్షేపిస్తూ నైతిక విలువల కమిటీ మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటైంది. ఈరోజు సమీక్ష నిర్వహించింది. వారి పట్ల ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, నైతిక విలువల కమిటీకి ఏం చర్యలు తీసుకునే అవకాశం ఉంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మగారు, మన వీక్షకులకు కూడా. 11 సీట్లు గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా, ప్రజా సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించకుండా దొంగచాటుగా దొడ్డిదారిని వచ్చి జీతాలు తీసుకుని పారిపోతున్నారు. వారి తీరు పట్ల తీవ్రంగా ఆక్షేపిస్తూ నైతిక విలువల కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆ కమిటీకి మండలి బుద్ధప్రసాద్ సీనియర్ ఎమ్మెల్యే, ఆయన చైర్మన్, జ్యోతుల నెహ్రూ గారు, ముప్పుడి వెంకటేశ్వరరావు సభ్యులు. వీరు ఆ రాని ఎమ్మెల్యేల పట్ల ఏం చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? వాళ్ళ పదవిని టెర్మినేట్ చేసే అవకాశం ఉందా? మీరు అన్నట్టు ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ బ్రహ్మంగారు. నైతిక విలువల కమిటీ అనేది ఒక శాసనసభలో ఆ శాసనసభ టర్మ్ అయ్యే వరకు శాశ్వతంగా ఉంటుంది. కానీ అసలు వీళ్ళు సమావేశం అయ్యేది బహు అరుదైన సందర్భాల్లో మాత్రమే. ఎప్పుడైనా శాసనసభ్యులు వాళ్ళ నైతిక విలువలు ప్రమాణాలు తప్పి వ్యవహరించిన సందర్భాల్లో ఈ కమిటీ సమావేశం అయ్యి వారి మీద ఎలాంటి చర్య తీసుకోవాలి అనే అంశం మీద స్పీకర్కి రికమెండేషన్ ఇవ్వడానికి, అలాగే శాసనసభ శాఖకి సిఫార్సు చేయడానికి సమావేశం అవుతుంది. ఈ కమిటీకి ఎప్పుడు కూడా ఒక సీనియర్ శాసనసభ్యుడు, అందులోనూ నైతిక విలువలు కలిగి సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం, తర్వాత మంచి ట్రాక్ రికార్డు ఉన్న వ్యక్తుల్ని ఈ కమిటీకి చైర్మన్గా నియమిస్తారు. అంటే ఉన్న వాళ్ళలో దాదాపు బాగా సీనియర్ అయి ఉండాలి, ఏ వివాదాల్లో లేకుండా ఉండాలి, అంతకుముందు కూడా రకరకాల ప్రభుత్వంలో రాజ్యాంగ పదవులు నిర్వహించి రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గురించి పూర్తి అవగాహన తెలిసి ఉండాలి. తర్వాత ఈ నైతిక ప్రమాణాలు పాటించని సభ్యుల మీద ఎటువంటి చర్య తీసుకోవాలి, ఎవరి ద్వారా దీన్ని సిఫార్సులు అంటే విచారణ, వీటి మీద వివరణ పొందాలనే అవగాహన ఉన్న వ్యక్తులనే నియమిస్తారు. ఇలా మండలి బుద్ధప్రసాద్ గారు నియమితులయ్యారు. గతంలో ఆయన మాజీ మంత్రిగా చేశారు, డిప్యూటీ స్పీకర్గా చేశారు, అధికార తెలుగు భాషా సంఘం చైర్మన్గా చేశారు. ఇలా అనేక పదవులు చేశారు. తర్వాత వివాదాలకి రహితంగా ఎప్పుడు కూడా ఆయన మీద అవినీతి ఆరోపణలు కానీ, ఇతర రాజకీయ వివాదాలు కానీ నియోజకవర్గంలోనూ లేదు, రాజకీయ రంగంలో కూడా లేదు. ఆయనతో పాటు జ్యోతుల నెహ్రూ గారు, ఈయన కూడా సీనియర్ ఎమ్మెల్యే జగంపేట నుంచి. తర్వాత ముప్పిడి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు సమావేశమయ్యడానికి కారణం ఏంటంటే, ప్రజలు ఏదైనా ఒక రాజకీయ పార్టీకి ఒక బాధ్యత అప్పచెబితే, అది అధికారమైనా కావచ్చు, ప్రతిపక్షమైనా కావచ్చు, లేదు ఒక శాసనసభా పక్షమైనా అయి ఉండొచ్చు, వాళ్ళు ఆ బాధ్యతను నెరవేర్చాలి. ప్రతిపక్షంగా కాకపోయినా ఆ పార్టీ శాసనసభా పక్ష నాయకుడిగా ఆయన ఆ బాధ్యతలు నెరవేర్చాలి. అలాంటి సందర్భంలో మాత్రమే ఈ కమిటీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ కమిటీ హాల్లో సమావేశమైంది. ఈ చర్చ ఏంటంటే, ప్రధానంగా ఈ 11 మంది వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు ప్రజల చేత ఎన్నిక కాబడి ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని జీతభత్యాలు, అన్ని అలవెన్సులు తీసుకుంటూ కనీసం ఒక్కసారైనా కూడా శాసనసభకి రాకుండా ఇలాంటి రాయితీలు, ప్రయోజనాలు, జీతాలు తీసుకోవటం అనేది నైతికంగా సమంజసమా తప్పా అనే దాని మీద చర్చ జరిగింది. ఇంతవరకు ఇంకోటి ఏంటంటే, మాకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలి అని ఇలా డిమాండ్ చేయటం కూడా దేశంలోనే ఇది మొట్టమొదటిసారి అనేది కూడా వాళ్ళ అభిప్రాయంగా కూడా వ్యక్తమైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ గతంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష హోదాకి తగినన్ని సీట్లు పొందని రాజకీయ పార్టీ ఇప్పుడు కూడా మాకు ఆ పదవి ఇవ్వమని డిమాండ్ చేయలేదు. ఎందుకంటే అందరికీ కూడా ఆ హోదా ఎప్పుడు ఇస్తారని తెలుసు. కనీసం 10% మొత్తం సభ్యుల్లో వీళ్ళు గెలిస్తే ఇస్తారు, అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. అయినా సరే జిద్దుకి అంటే పోటీకి దిగి, అంటే ప్రభుత్వం మీద కాలు దువ్వటం కోసం, తర్వాత ఈ బాధ్యతల నుంచి తప్పించుకోవటానికి ఒక మిష, అది వంక మాత్రమే. అదే అన్న, మిష అంటే వంకే. అంటే గతంలో తన ప్రభుత్వంలో తను చేసిన తప్పిదాలను ఎదుర్కోలేక, ఆ ప్రశ్నలను తట్టుకోలేక తప్పించుకోవడానికి ఇది ఒక మార్గంగా ఎంచుకున్నాడు. ఇప్పుడు ఆయన కనుక వెళ్ళి అధికార పార్టీని ఏదైనా విమర్శిస్తే, తను అంతకుముందు ఆ తప్పు చేసి ఉండకూడదు కదా. తను చేసిన తప్పులునే మళ్ళీ ఇవాళ ఈ ప్రభుత్వం మీద నిందలు మోపుతున్నాడు. నువ్వు అంతకుముందు ఏమేమి వ్యవహరించావో కూడా ఇప్పుడు వాళ్ళు బయట పెడతారని భయం, మీరు అన్నట్టు.
సొంత చెల్లెలు షర్మిల కూడా అదే చెప్పింది. నువ్వు ఇంతకు ముందు చేసిన అవినీతి, అక్రమాలు, దాష్టికాలు, అసమర్థ పాలన ఇవన్నీ కూడా బయటకు వస్తాయి అనే ఉద్దేశం మీద భయంతోనే నువ్వు వెళ్ళటలేదని. ఎందుకందంటే ఆమెను కూడా చాలా హేళనగా మాట్లాడాడు. నీకు సీట్లు లేవు, ఓట్లు లేవు అని. నాకు సీట్లు ఓట్లు లేకపోయినా ప్రజల తరపున పోరాడే మనసు ఉందని చెప్పింది. కానీ నీకు 40% ఓట్లు ఉన్నాయని చెబుతున్నావు, 11 సీట్లు కనపడుతున్నాయి, కానీ నువ్వు శాసనసభలో కనపడతల్లా. నువ్వు ఎందుకు తప్పించుకు తిరుగుతున్నావు అని ఆమె కూడా అదే ప్రశ్న వేసింది. ఇవాళ ఈ నైతిక విలువల కమిటీ కూడా అసలు ఇటువంటిది ఎక్కడా జరగలేదు. రెండోది, ఒక శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పుడు వాళ్ళకి ఒక నైతిక బాధ్యత ఉంది. ఆ నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యల్ని ప్రజల శాసనసభలో ప్రస్తావించాలి. శాసనసభ సమావేశాలకి పూర్తిగా హాజరు కాకపోయినా కనీసం 50% టైం అయినా కూడా హెచ్చించి రావాలి. అసలు రాకుండా అలాంటప్పుడు ప్రభుత్వం ఇచ్చే జీతభత్యాలు కూడా తీసుకోకూడదు. అవును, ఆ విలువ కాపాడాలి. మరి జీతభత్యాలు తీసుకుని మరి పని చేయకుండా అది అసెంబ్లీకి హాజరవటం లేదనేది, తర్వాత ఇలా డిమాండ్ చేయటం కూడా ఎక్కడ పార్లమెంటరీ నియమ నిబంధనల్లో కానీ పార్లమెంటరీ చరిత్రలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదనే అభిప్రాయం వాళ్ళకు కూడా వ్యక్తమైంది. కాబట్టి ఇవి రెండు కూడా సమంజసంగా కనపడని పరిస్థితుల్లో అయినా కూడా దుందుడుకుగా మనం ఒక నైతిక కమిటీ అనేది చాలా సుస్థిరంగాను కొంచెం స్థితప్రజ్ఞతో వ్యవహరించాలి. కాబట్టి దీని మీద మనం పార్లమెంటరీ వ్యవస్థలో బాగా నిష్ణాతులైన వాళ్ళ సలహాలు, ప్రజల యొక్క సలహాలు, ప్రజల రియాక్షన్, ప్రతిస్పందన ఎలా ఉందో తీసుకుందాము. ఇవన్నీ తీసుకుని సమగ్రంగా చర్చించిన మీదట, న్యాయ నిపుణులతో కూడా చర్చించిన మీదట ఒక చర్య అంటూ తీసుకుంటే దాన్ని ఎవరు ఆక్షేపించే పరిస్థితి ఉండకూడదు. అవును. తర్వాత వీళ్ళు వెళ్ళి న్యాయస్థానాల్లో ఛాలెంజ్ చేసే పరిస్థితి కూడా ఉండకూడదు. ఒక్కోసారి న్యాయస్థానాలు కూడా ఇట్లాంటి వాటిని స్వీకరించవు. ఎందుకు స్వీకరించవంటే ఇవి శాసనసభ లోపల జరిగే అంతర్గత వ్యవహారాలు స్పీకర్ నిర్ణయానికి వదులుతారు. ఇప్పుడు స్పీకర్ గారు కూడా దీని మీద నైతిక విలువల కమిటీ ఇచ్చిన సిఫార్సుల్ని చూసిన తర్వాత ఆయనకు ఉండేటువంటి విశేషాధికారాలను ఉపయోగించి ఎటువంటి చర్య తీసుకోవాలి తన అనుభవాన్ని జోడించి ఒక నిర్ణయం వస్తుంది. అందువల్ల వీళ్ళు నైతిక విలువల కమిటీ వాళ్ళు తొందరపాటు నిర్ణయం కాకుండా సమగ్రంగా చర్చించి లోతుపాతుల్ని అసలు ఇది సమంజసమా కాదా అనే అంశాలని చాలా సున్నితంగాను పరిపక్వతతో చర్చించినట్టుగా కూడా చెప్తున్నారు. తొందరపాటుగా ఒక నిర్ణయం ముగింపుకి రావటం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తను ప్రతిపాదించిన 17 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆహ్వానిస్తూ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి కూడా ఇవాళ మళ్ళీ దాన్నే ఛాలెంజ్ చేస్తున్నాడు. లేదని హైకోర్టులో స్వీకరించారని అంటున్నారు. అయి ఉండొచ్చు, కానీ 6 వారాలకి మళ్ళీ వాయిదా వేశారు. ఏంటి, ఇంకా కూడా కొన్ని అంతకుముందు కూడా వచ్చిన పిటిషన్లు ఉన్నాయి, దాంతో కలిపి చర్చ. కానీ ఇతరులు వేయటం వేరు. ఒక ముఖ్యమంత్రిగా నీకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, అంతకుముందు నువ్వు ఆహ్వానించావు. తర్వాత మొన్న ఆయన ఈ ప్రగతిపూర్వకమైనటువంటి అంశాన్ని ఎవరన్నా కనుక ఇందులో బిడ్డుల్లో పార్టిసిపేట్ చేస్తే 2 నెలల్లో జైల్లో పెడతానని కూడా హెచ్చరించాడు. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి నువ్వెట జైల్లో పెడతానని బెదిరిస్తావు? పని నేను న్యాయస్థానాల్లో ప్రశ్నిస్తానంటే అది వేరే మాట, ప్రజాస్వామ్యతంగా ఉంటుంది. ఇది నియంత్రణ ధోరణి, బెదిరింపు. అసలు నువ్వు నెక్స్ట్ ఎన్నిక అవుతావని నీకు గ్యారంటీ ఏముంది? ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులు ప్రజలకు వ్యతిరేకంగా ఉండవు. ప్రజలు నీకు ఇచ్చిన బాధ్యతని శాసనసభలో నిర్వర్తించట్లేదు. రేపు వెళ్ళి ఏ విధంగా నీ పార్టీ తరపున ఎమ్మెల్యేలు నామినేషన్లు వేస్తారు, ఎలా ప్రచారం చేస్తారు? ఏమి నిన్న కవిత గారు అన్నట్టు ఏం పీక్ కట్టలు కట్టామని, అంతే కదా. అవును, అవి నిన్న కౌన్సిల్లో కూడా అదే మాట వాడింది. అట్లాగే నువ్వు మాత్రం ఏం పీక్ కట్టలు కట్టావని ప్రజల ముందుకెళ్ళి రేపు మళ్ళీ గెలిపించమని అడగలుగుతావు? ప్రతి అభివృద్ధికి అడ్డం పడతా, కోర్టులో పిటిషన్లు వేసుకుంటా, సాగదీసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఏమని అడుగుతాడు వెళ్ళి? ఎటువంటి మంచి పని అయినా రాని మా ఉనికి కనపడాలంటే మేము దాన్ని ఆపాలి, మేము దానికోసమే ఉన్నాము అన్నట్టుగా ఉంది తప్ప ఒక రాజకీయ పార్టీ పరిపక్వతతో ప్రజల విశాల ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని మేము వ్యవహరిస్తాం, సుదీర్ఘ ప్రయోజనాలను మేము ఆశిస్తాం తప్ప ఇలాంటి అసలు దృష్టితో మేము వ్యవహరించము, దుందుడుకు పనులు చేయమనే మాట అంటలేదు. అదే ఇవాళ మరి నైతిక విలువల కమిటీ తొందరపాటు నిర్ణయాలకు రాకుండా ఇంకా దేశంలో పార్లమెంటరీ విలువల మీద, వ్యవస్థ మీద నిపుణులైనటువంటి వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరిద్దాం. ఏమన్నా రాష్ట్రాల్లో ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడైనా జరిగిందా?
అవన్నీ కూడా చూస్తున్నారు పార్లమెంట్లో కానీ, లేకపోతే ఇక్కడికెక్కడ ఎగ్జాంపుల్స్ దొరకకపోతే బ్రిటిష్ పార్లమెంట్లో కూడా సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి అనేది కూడా చూస్తారు. ఇంత ఆలోచించి చేయాలి ఏదైనా. స్వతంత్రం వచ్చినాక మనకి ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎక్కడ వచ్చినట్టు లేదు. అదే అంటున్నా. ఒకవేళ పార్లమెంట్ మనం బ్రిటిష్ వ్యవస్థని తీసుకున్నాం కాబట్టి ఒక మార్గదర్శకంగా అక్కడ సాంప్రదాయాలు ఎప్పుడైనా ఇలాంటివి జరిగిందా అని కూడా చూస్తారు వాళ్ళు. ఎందుకంటే ఒక నిపుణుల కమిటీగా నైతిక విలువలకి ఒక వాళ్ళు సేఫ్ గార్డ్గా ఒక కమిటీ ఉంది కాబట్టి వాళ్ళు లోతుగానే అధ్యయనం చేస్తారు. అందుకే బుద్ధప్రసాద్ గారు లాంటి పరిపక్వత గల నాయకుడిని, స్థితప్రజ్ఞత గల వ్యక్తినే దాన్ని నియమించడం అనేది కూడా అందుకే. అంతే తప్ప ఆక్షేపణమైన నిర్ణయాలు ఆ కమిటీ తీసుకుంటుందని కూడా నేను అనుకోవట్లేదు. ప్రజలు స్పష్టంగా కోరుకుంటున్నారండి, మేము గెలిపించాము, మా సమస్యలు మీరు లేవనెత్తాలి, మా సమస్యలు తీర్చాలని చెప్పి ప్రజలు అయితే గట్టిగానే అడుగుతున్నారు. వాళ్ళు కూడా అది కూడా అన్నారు, ప్రజల స్పందన కూడా స్వీకరిద్దామని, నిపుణులతో పాటు ప్రజల స్పందన కూడా తీసుకుందాం అన్నారు. అది మంచి మాటేనండి. అవును, వీళ్ళకి ఆ రకంగా ఏమైనా అవకాశం ఉండి రాజీనామా చేసి మళ్ళీ ప్రజల్లో ఎన్నికై వచ్చాం, మేము మళ్ళీ ఎన్నికై వచ్చాం, మా సమస్యలు ఏం చెప్పి మాట్లాడే అవకాశం ఉంటుంది. అది కూడా కోల్పోతున్నారు మెల్లిగా. ఇప్పుడు అట్లా వెళ్తే అసలు ఈ సమస్య రాదు. ఇప్పుడు వాళ్ళు కనుక రిజైన్ చేసి మళ్ళీ మేము ప్రజల్లోకి వెళ్తామని అంటే అసలు ఈ సమస్య రాదు, ఉత్పన్నమే రాదు, ఉత్పన్నం కాదు మీరు అన్నట్టు. కానీ శాలరీలు తీసుకుంటాము, ఎమ్మెల్యేలుగా హోదా పొందుతున్నాము, అన్ని వస్తువులు అనుభవిస్తాము, నగదుగా డబ్బులుగా వచ్చేవన్నీ కూడా స్వీకరిస్తాము, శాసనసభకు రాము, ప్రజలు ఇచ్చిన బాధ్యతని నెరవేర్చాలి, ప్రజా సమస్యలు పట్టించుకోం, అభివృద్ధికి అడ్డం పడతాం. ఇప్పుడు ఇది ప్రశ్న. కాబట్టి ప్రజలు కూడా ఇది అంతా కూడా 70 mm తెర మీద చూసినట్టు చూస్తున్నారండి. కాబట్టి ప్రజలు కూడా రేపు మొన్నిచ్చిన తీర్పు కన్నా కూడా ఇంకా కఠినమైన తీర్పు కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. క్రమశిక్షణ కమిటీ కూడా ప్రజాభిప్రాయం ప్రకారం ముందుకు వెళ్తామంటూ వ్యాఖ్యానించిందని, నైతిక విలువలు ఉన్న ఎవరైనా రాజీనామా చేసి మళ్ళీ ప్రజల్లో గెలిచి వస్తే వాళ్ళకి విలువ ఉంటుందంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం బ్రహ్మంగారు, మన వీక్షకులు.